ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గత 8 రోజుల నుండి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె సోమవారంతో 7 రోజులు గడుస్తున్న సందర్భంగా ఐసీడీఎస్ పలంనేరు ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు మెమోరాండం సమర్పించారు. యూనియన్ నాయకులు ఓబుల్ రాజు, గిరిధర్ గుప్తా, శాంతి, సరస్వతి, పద్మమ్మ, చిలకమ్మ, లక్ష్మి, జానకి, మంజునాథ్ అంగన్వాడీ వాళ్లకు కనీస వేతనం 20,000 రూపాయలు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ 1,00,000 రూపాయలు, వయోపరిమితి 50 సంవత్సరాలు, ఎఫ్ఆర్ రద్దు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అమలు పరచాలని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మనోజ్ రెడ్డికి వివరించగా ఆయన స్పందిస్తూ ఇచ్చిన డిమాండ్లను జిల్లా కలెక్టర్ వారికి పంపి ఎటువంటి ఆదేశాలు ఇస్తారో తెలియపరుస్తానని తెలిపారు. కావాలంటే మీరు వీడియోలుంటే ఒకసారి రిఫర్ చేసుకోండి. మాకు జీతాలు పెంచుకోకపోతే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గోవిందో అన్నారు. ఆ గోవింద్ పెట్టిన ప్రకారంగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిలబడుతుంది అనేది లేదు. ఈ గోవిందాలతో మీరు గట్టిగా గోవిందాలు. అంగన్వాడీ జీతాలు పెంచుకోకపోతే ఈ గవర్నమెంట్ గోవిందా, మాకు గ్రాట్యుటీ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గోవిందా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 26,000 జీతం ఇవ్వకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గోవిందా, మాకు న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోవిందా, మాకు న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోవిందా, మాకు న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గోవిందా. సెంటర్ అంటే మినీ సెంటర్ అంటే ఒక సెంటర్ మాత్రమే ఉంటారు కదా. కాకపోతే నాకు 2 ఉన్నాయి. ఒకటి కోటబండ విలేజ్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అక్కడికి నేను స్టాక్ ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తా ఉంటాను. అక్కడ వచ్చేసి కోటబండ ఏరియా 3 కిలోమీటర్లు ఉంటుంది. అది వచ్చి అడవి ప్రాంతము.
ఎస్టీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళ కోసం నేను ప్రతి నెల స్టాక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆటో పెట్టుకొని వెళ్తూ ఉంటాను. ఆటో పేరు వచ్చేసి నెలకి 500 తీసుకుంటున్నారు. నెలకి 500 ఇస్తున్నాం. ప్లస్ మేము ఎక్కడికి వెళ్ళకూడదంట, మాకు లీవ్స్ లేదంట. మేము ఎక్కడికి వెళ్ళినా అంగన్వాడీ సెంటర్లో ఎవరినైనా అపాయింట్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళాలంట. మా అత్తను కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరినన్నా కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు ఎవరినైనా వేరే వాళ్ళని పెట్టేసి వెళ్ళండి అని చెప్తున్నారు. ఫోన్ చేసి మేడం నాకు జ్వరంగా ఉంది, నాకు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే మా నీ బదులు ఎవరినన్నా సెంటర్లో పెట్టేసి వెళ్ళండి మా, మీకు పర్మిషన్స్ లేవు అంటున్నారు. ఎవరు అనేది మేడం గారు. నెక్స్ట్ పిల్లల్ని తమ్ము వేయడానికి వెళ్ళాలా, సచివాలయానికి పరిగెత్తాలా, పాలు వచ్చిందంటే తమ్ము వేయడానికి పోవాల్సి వస్తుంది. అప్పుడు నేను ఇక్కడ పిల్లల దగ్గర ఎవరిని పెట్టేసి వెళ్ళాలా? అప్పుడు పిల్లల్ని ఇంటికి పంపిస్తే పేరెంట్స్ అంటారు ఏం మేడం అప్పుడే పంపించేశారు మా పిల్లలు నేనేసి వాళ్ళు అడుగుతారు. ప్లస్ మహిళా పోలీసు నువ్వు ఎవరినైనా పెట్టేసి రావచ్చు కదా, అప్పుడే వచ్చేసినావు ఎందుకు నా అడుగుతుంది. సూపర్ ఎదురు ఆమె అక్కడి నుంచి ఫోను మేడం ఈరోజు పోతనపల్లి సెంటర్లో పిల్లల్ని వదిలేస్తారు మేడం. ఆమె అక్కడి నుంచి ఫోన్ వెంటనే ఎందుకు మా వదిలేసినావు అని. మేడం బయోమెట్రిక్ వేయడానికి వెళ్ళాను, ఎవరినన్నా పెట్టేసి వెళ్ళొచ్చు కదమ్మా, ఎవరిని పెట్టాలి మేము సెంటర్లో, ఎవరిని పెట్టేసి వెళ్ళాలి మేము. జీతం ఇచ్చే 7,000కి ఆ 7,000కి పెడతామనుకోండి, ఆ పెట్టినా మేము ఎంత ఇవ్వాలా? ఆటో పేరు 500 ఇవ్వాలా? నేను అక్కడ స్టాక్ తీసుకెళ్ళాలంటే, గ్యాస్ తీసుకురావాలంటే ఆటో బాడికి కావాలా? మాకు గ్యాస్ బిల్లులు కూడా వేయడం లేదు. వెజిటేబుల్ కొనుక్కోవాలా, ప్లస్ కావాల్సినవన్నీ కొనుక్కోవాలా. అర్థమవుతుందా? మీరు చెప్పిన విషయాన్ని మేము కలెక్టర్ గారు చెప్పాను, మెసేజ్ చేశాను సార్కి. అదేవిధంగా ఫోన్ కూడా చేశాను నేను సార్కి. సార్ బిజీగా ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు, ఫోన్ ఎత్తలేదు సార్. మెసేజ్ చేశాను సార్, మెసేజ్ చూడలేదు. ఇంకా చూస్తారు ఎప్పుడో ఒకసారి, ఇప్పుడో ఈవినింగ్ చూస్తారు, రాత్రి చూస్తారు. దేనికి కలెక్టర్ గారు ఏమి ఇలా మాట్లాడిన వెంటనే అందుబాటులో ఉండే అధికారి కాదు కదా, చాలా విషయాలు చూస్తూ ఉంటారు సార్ కూడా. సార్ చెప్పిన తర్వాత విషయం ఏం చెప్తారు దాన్ని బట్టి మాట్లాడి, ఒక్క చోటే కాదు కదా అన్ని అడ్డవసలు జరుగుతూ ఉంది, అందరూ కూడా చెప్తున్నారు సార్కి. సార్ దృష్టికి దాని మీద వెళ్ళిన తర్వాత క్లియర్గా సార్ చూసి చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఏదో ఒకటి చెప్తాం. శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107. ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, సంతానం కలగకపోవడం, వివాహం జరగకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, కుటుంబంలో ధన నష్టం జరగటం, అప్పుల పాలవటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, అనారోగ్యం పాలవటం, పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం, ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి. నరదిష్టి, నాగదోషం, చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి సంప్రదించండి. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా. ఫోన్ నంబర్ 9949906107.